ఈ రోజైతే ప్రతి అమ్మాయికి గుర్తుండిపోతుంది కదా! ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో వాళ్ళందరికీ. సో, మ్యారేజ్ డే అనేది కంపల్సరీ గుర్తుంటుంది. ప్రతి అమ్మాయి లైఫ్ ఆఫ్టర్ మ్యారేజే తెలిసిద్ది. ఎంత బాగుంది, ఎంత బాగోలేదు అని చెప్పి. నా లైఫ్‌లో నేను నిజంగానే మంచి డెసిషన్ తీసుకున్నాను. నాకు ఇప్పటికీ ఒక రిగ్రెట్ అనేది కూడా లేదు మా హస్బెండ్ విషయంలో. ఎందుకనంటే నేనేం చేసినా అది ఓకే. అంటే ఓకే అయితే ఓకే. లేదు అనంటే ఇది కరెక్ట్ కాదు అని చెప్పేస్తారు. సో, అప్పుడు మేమిద్దరం కాంప్రమైజ్ అవుతాము. ఇన్‌కేస్ ఆయన విషయాల్లో కూడా నాకు నచ్చితే నచ్చింది అని చెప్తా. నచ్చకపోతే నచ్చలేదు అని చెప్తాను. సో, అలా మేమిద్దరం కాంప్రమైజ్ అవుతాం. మీరు నమ్ముతారో నమ్మరో తెలీదు. మేము డైలీ ఒక 15-20 టైమ్స్ గొడవ పడతాము. మా అమ్మ, మనీ ఇంకా అంటే నాకు క్లోజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, అబ్బో మీ గొడవలు తలకాయ నొప్పి వస్తుంది అని అంటారు. మాలాగా ఇంతలా గొడవ పడుకొని ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మేము ఎన్ని గొడవలు ఆడుకున్నా విడిపోతామన్న భయం లేదు. ఎందుకంటే ఒకరి మీద ఒకరికున్న నమ్మకం. సో, అందుకనే మేము ఇప్పటికీ 5 ఇయర్స్ అయినా ఎంత హ్యాపీగా ఉన్నాము. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము లాస్ట్ 2 ఇయర్స్. ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.